మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తనలు 50వ అధ్యాయము 22వ వచనం మనం చదువుకుందాం. కీర్తనలు 50వ అధ్యాయము 22వ వచనం. ఇరవై మూడు కదండి. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క లేఖనాలు బట్టి చదువుతున్న మాటల్లో చాలా జాగ్రత్తగా గమనించుకుందాం. దేవుని మరచువారులారా దీనిని యోచించుకోండి. లేని ఎడల నేను మిమ్మల్ని చీల్చివేయుదును, తప్పించువాడు ఎవడునూ లేకపోవును. ఇది మనతో మాట్లాడుతున్న మాటలు బట్టి దేవుని మరచువారులారా అంటే అంతకుముందు వారి జీవితాలలో దేవునిని తెలుసుకున్న జీవితమే. కానీ ఇక్కడ అంటున్నమాట, దేవుని మరచువారులారా దీనిని యోచించుకోండి. లేని ఎడల నేను మిమ్మల్ని చీల్చివేయుదును. దీని నుంచి ఇంకా ఎవరు మిమ్మల్ని తప్పించలేరు. అందుకే తప్పించువాడు ఎవడునూ లేకపోవును. అయితే స్తుతి ఆగము అర్పించువాడు నన్ను మహిమపరుచుతున్నాడు. నేను వానికి దేవుని యొక్క రక్షణను కనపరచునట్లు వాడు మార్గాన్ని సిద్ధపరచుకుంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఒక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ వ్యక్తి జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే చిన్ననాటి నుంచి తన జీవితంలో దేవునిని స్తుతించే వ్యక్తిగా, దేవునిని ఆరాధించే వ్యక్తిగా ఉన్న వ్యక్తి. ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజల మీదుగా అభిషేకించబడిన రాజుగా అభిషేకించబడిన దావీదు గారి యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే చిన్ననాటి నుంచి తన జీవితంలో తన స్థితిని బట్టి స్తుతి యాగం అర్పిస్తూ ఉన్న వ్యక్తి. ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఇశ్రాయేలు ప్రజల మీదుగా రాజుగా ఉన్న సౌలు గారి యొక్క జీవితంలో ఒక దురాత్మ ప్రేరేపించి దురాత్మ అతనిలో ప్రవేశించినప్పుడు ఈ యొక్క దావీదు గారు వచ్చి వీణలు వాయిస్తూ ఉండేవాడు. అంటే మరి ఈ యొక్క వ్యక్తి జీవితంలో ఎక్కువ స్తుతి ఆగమర్పించుతూ దేవుని సన్నిధిలో స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉండే వ్యక్తి దావీదు గారు. ఈ దావీదు గారి యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే తునీకరించబడిన వాడు ఏమాత్రం యోగ్యుడు కాదు, కానీ తన జీవితంలో దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్న వ్యక్తి. ఇక్కడ అంటున్నమాట, స్తుతి ఆగము అర్పించువాడు నన్ను మహిమపరుచుతున్నాడు. ఈ స్తుతి యాగము అర్పించువాడు నన్ను ఆరాధిస్తున్నాడు. అయితే ఈ స్తుతి యాగము అర్పించువాడు నన్ను మహిమపరుస్తున్నాడు కనుక నేను వానికి దేవుని యొక్క రక్షణను కనపరుచున్నట్లుగా వాడు మార్గాన్ని సిద్ధపరచుకుంటున్నాడు. మన జీవితంలో స్తుతి యాగము అర్పిస్తూ ఉన్నామా? ప్రతి దినాన దేవుని సన్నిధిలో దేవుడు మనకిచ్చిన అవకాశం బట్టి దేవుని సన్నిధిలో స్తుతి యాగం అనేది మన జీవితాలలో ఉన్నదా? ఎందుకంటే ఈ స్తుతి యాగము నీ జీవితంలో ఉన్న నీ స్థితిని గతిని మార్చగలిగినది ఈ స్తుతి. ఆమేన్, హల్లెలూయా. అంటే మన జీవితాలలో ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే దావీదు గారి యొక్క స్థితిని మార్చినది స్తుతి. దావీదు గారి యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే గొర్రెలని వెంబడిస్తున్న వ్యక్తి, గొర్రెల కాపరిగా వెంబడిస్తున్న వ్యక్తి, ఈ గొర్రెల చేత ఆ బెంట కుప్పలలో నివాసము కలిగి తన జీవితంలో వాటితోనే నివాసం చేస్తూ ఉన్న వ్యక్తే. కానీ ఇతని జీవితంలో స్తుతి యాగం అర్పిస్తూ ఉన్నాడు. ఈ స్తుతి తన జీవితంలో స్థితిని మార్చేసింది.
ఈ స్తుతి తన జీవితంలో ఒక రక్షణకరమైన మార్గాన్ని సిద్ధపరచుకోవటానికి కారణమైంది. ఇక్కడ అంటున్నమాట, స్తుతి యాగం అర్పించువాడు నన్ను మహిమపరుచుతున్నాడు. ఈ స్తుతి యాగం అర్పించువాడు తన జీవితంలో దేవుని రక్షణ కనపరుచున్నట్లుగా వాడు మార్గాన్ని సిద్ధపరచుకుంటున్నాడు. మన మార్గం ఎలాంటిది? మన స్తుతులు, ఆ స్తుతి ఉన్నదా లేదా, లేక మన జీవితాల్లో ఏ స్థితిలో నడిపించబడుతున్నాం? ఈ దినమున మీతో మాట్లాడుతున్న మాటలో, దేవునిని మార్చువారులారా, దేవునిని మర్చిపోతున్న వారులారా, యోచించుకోండి దీనిని. లేని ఎడల నేను మిమ్మల్ని చీల్చివేయుదును, దీని నుంచి తప్పించేవాడు ఎవడనూ లేడు. అంటే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే, మరిచిన వారి జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే, ఒక వ్యక్తి తన జీవితంలో చిన్ననాటి నుంచి అభిషేకించబడిన వ్యక్తి, అంటే దేవుని కొరకు నాజీరు చేయబడిన వ్యక్తి సంసోన్. ఇతనిని జ్ఞాపకం చేసుకుంటే తన జీవితంలో ఏ స్థితిలో నడిపించబడుతున్నాడో తన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే, తన తల్లిదండ్రులకే దేవుని దూతలు వచ్చి ఒక వర్తమానం చెబుతున్నాయి, నీ యొక్క గర్భమున ఒక శిశువు పుడతాడు, ఆ యొక్క వ్యక్తికి ఎలాంటి అపవిత్రతను చోటేయకుండా, అంటే తన జీవితంలో దేనికి ఇది కాకుండా ఉండాలంటే, నీవు ద్రాక్షారసములోనైనది మద్యమనేది ఏది నువ్వు పుచ్చుకోవద్దు అని ఈ యొక్క సంసోన్ గారి యొక్క తల్లిదండ్రులకి బోధిస్తున్నారు. తల్లికి బోధిస్తుంది ఈ దూత వచ్చి. అయితే ఇతని జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే, ఇతని యొక్క స్థితిని బట్టి అతడు పుట్టినాక అతనికి శారము అంటే చేయవద్దు, అంటే కత్తిరించకూడదు అని ఇవన్నీ చెబుతూ ఉన్నాడు. ఇది దీని కొరకు, అంటే ఆయన ఆ యొక్క వ్యక్తి పరిశుద్ధంగా ఉండాలంటే ముందు తన తల్లి కూడా పరిశుద్ధంగా నడిపించబడాలని ఆ యొక్క సూచనలను చూపిస్తూ ఉన్నాడు. ఇదంతా బాగానే ఉంది. తన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే, పుట్టడం పరిశుద్ధుడిగా పుట్టాడు, పరిశుద్ధుడిగా జీవించగలుగుతున్నాడు. కానీ కొన్ని దినాలు గడిచిపోయిన తర్వాత తనలో లోకానుసారమైన కోరిక తనలో వెంబడించి, ఎప్పుడైతే ఈ లోకానుసారమైన ఆలోచనలు పెట్టుకున్నాడో తన జీవితంలో దేవునిని మర్చిపోయాడు. అక్కడ అంటాడు ఒక మాట, యెహోవా ఎడబాసినని అతనికి తెలియకపోయెను. అంటే యెహోవా ఎడబాసినది పరిస్థితి ఎందుకు అంటే, దేవునిని మర్చిన వారి జీవితాలలో దేవుడు విడిచిపెట్టిపోతాడు. దేవుని మర్చిన వారి జీవితాలలో చీల్చివేయే పరిస్థితి వస్తుంది. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే, ఎప్పుడైతే యెహోవా ఈ యొక్క సంసోనుని విడిచిపెట్టాడో, ఫిలిష్తీయుల యొక్క చేతిలో ఈ యొక్క వ్యక్తి అప్పగించబడ్డాడు. ఎప్పుడైతే అప్పగించబడ్డాడో అతని జీవితంలో కళ్ళు వారు పీకివేసిన పరిస్థితి, అతనిని తీసుకెళ్లి బంధకాలలో బంధించేసి బందీగృహంలో ఆ వ్యక్తిని హింసిస్తున్న పరిస్థితి. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే, దేవునిని మరచువారులారా, నేను మిమ్మల్ని చీల్చివేయుదును, తప్పించేవాడికి ఎవడో రాడు. ఈ యొక్క సంసోన్ని జ్ఞాపకం చేసుకుంటే, చిన్ననాటి నుంచి పిలువబడుతున్నా కానీ ఇతని జీవితంలో ఎప్పుడైతే దేవుణ్ణి మర్చిపోయాడో, ఎప్పుడైతే తన స్థితిని బట్టి తన జీవితంలో తన ఆలోచనలో నడుచుకుంటూ తన లోకానుసరమైన మనసు పెట్టుకొని చూడని, అంటే లోకానుసరమైన ఒక స్త్రీని చూసి తన జీవితంలో తన యొక్క జీవితాన్నంతటను మార్చుకున్న పరిస్థితి కలుగుతుంది. కానీ ఇతని జీవితంలో బలమైన కార్యాలు చేశాడు కానీ ఇతని ద్వారా ఇతని స్థితి, ఇతని జీవితంలో గొప్పగా ఉండవలసినది ఇతని జీవితంలో ఎప్పుడైతే దేవుణ్ణి మరిచి తన జీవితంలో లోకానుసరమైన ఆలోచనలు పడ్డాడో, అతడు ఆ ప్రాంతంలో తన జీవితంలో ఇక తప్పించుకునేవాడు ఎవడు లేడనని పరిస్థితిలోనికి వెళ్ళిపోయిన పరిస్థితి. శత్రువు చేతికి అప్పగించబడ్డాడు. శత్రువులేమో తన కళ్ళును పీకివేశారు. తన శత్రువేమో తన జీవితంలో ఆ బంధకాలలో బంధించేశారు. ఇక ఏ మాత్రము తప్పించేవాడు ఎవడు లేక తన జీవితంలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. కానీ ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే, ఒకటి స్తుతి యాగము అర్పిస్తూ
మన జీవితాలలో నడిపించబడితే మన ఈ యొక్క స్థుతి ద్వారా మనలో ఉన్న మన కుటుంబాల్లో ఉన్న సమస్యలే కానీ, కుటుంబాల్లో ఉన్న పరిస్థితులే కానీ, ఏ స్థితిలో ఉన్న శ్రమలే కానీ, ఏ బాధలో ఉన్నా దేవుడు ఆ స్థితిగతులన్నిటినీ మార్చగలిగిన దేవుడు. మనం ఆరాధిస్తున్న దేవుడు. ఆమేన్. హల్లెలూయా. అంటే మన జీవితాలలో స్తుతించుట మర్చిపోకుండా దేవుని సన్నిధిలో స్తుతిస్తే దేవుడు చేయవలసిన పనులన్నిటినీ దేవుడు చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. అంటే మన జీవితాలలో ఈ స్తుతిని మనం మర్చిపోకూడదు. అంటే ఆ దేవునిని మనం మర్చిపోకూడదు. ఈ స్తుతి ద్వారానే మనలో ఉన్న ప్రతి ఈ స్థితిని బట్టి దేవుడు మార్చగలిగిన దేవుడు. ఇంకా ఈ దావీదు గారి యొక్క జీవితాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే, దావీదు గారిని ఎన్నుకుంటున్నాడు, ఏర్పరచుకుంటున్నాడు ఇశ్రాయేలు ప్రజల మీదగా అభిషేకించుకుంటానికి. ఒక వ్యక్తిని పంపిస్తున్నాడు దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క సేవకుడుగా పిలువబడుతున్న ప్రవక్త అయిన సాముయేలు ద్వారా. సమూయేలును ఆ ప్రాంతానికి తీసుకెళ్లి ఆ ప్రదేశంలోకి వెళ్ళినగా ఆ యొక్క యోషియా కుమారుడైన ఒక వ్యక్తిని నువ్వు అభిషేకించని దేవుని యొక్క వాక్కులు అతనితో చెబుతూ ఉన్నప్పుడు ఆ యొక్క వ్యక్తి ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ యొక్క ప్రదేశంలో అతన్ని అభిషేకించాడు. ఈ అభిషేకం జ్ఞాపకం చేసుకుంటే ఇతని జీవితంలో ఒక వాక్యం జ్ఞాపకం చేసుకుంటే ఏమంటున్నాడంటే, ఇతనిని ఎక్కడి నుంచి పిలుచుకున్నానో ఒక మాట చెబుతాడు 70వ అధ్యాయము కీర్తనలో. కీర్తనలో 78వ అధ్యాయము 70వ వచనం కాడ నుంచి చదువుకుంటే ఇక్కడ అంటాడు, తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్డిలో నుండి అతన్ని పిలిపించెను. పాడి గొర్రెలను వెంబడించుట మాన్పించి తన ప్రజలైన యాకోబు తన స్వాస్యమైన ఇశ్రాయేలును మేపుటకై ఆయన అతనిని రప్పించెను. అతడు యథార్థ హృదయుడై వారిని పాలించెను. కార్యాలందు నేర్పరి అయి వారిని నడిపించెను. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఈ వ్యక్తిని తన జీవితంలో ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. ఎందుకు ఏర్పరచుకున్నాడు? ఎక్కడ, ఏ ప్రాంతంలో ఏ వ్యక్తిని ఎన్నుకున్నాడు? తన దాసుడైన దావీదును కోరుకుని గొర్రెల దొడ్డలో ఉన్న అతనిని పిలిపించుకొని పాడి గొర్రెలను వెంబడించుట మాన్పించి, అంటే ఇతడు పెంట కుప్పలలో నివాసము కలిగిన వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. కానీ ఏర్పరచుకున్న దానిలో ఏముంది అంటే ఇతనిలో స్తుతి ఉన్నది. ఇంకా ఈ జ్ఞాపకం చేసుకుంటే వ్యక్తి దేవుని సన్నిధిలో కొనసాగించబడుతున్న వ్యక్తి ఇశ్రాయేలు ప్రజల మీదుగా రాజుగా నడిపించబడుతున్న స్థితిలో జ్ఞాపకం చేసుకుంటే ఇతడు ఏదైనా యుద్ధానికి బయలుదేరినప్పుడు దేవుని సన్నిధిలో ప్రతిదీ దేవుని సన్నిధిలో అడుగుతాడు, అయ్యా నేను ఈ దినాన యుద్ధానికి వెళ్తున్నాను, మరి వెళ్ళమంటావా అని దేవుని సన్నిధిలో తను అడుగి ఆ యొక్క మార్గంలో నడిపించబడతాడు. అంటే ఇతడు ఆ ముందుగా ఆ ప్రిఫరెన్స్ అంతా దేవుని సన్నిధిలో తనకు స్థుతిలో దేవుని సన్నిధిలో స్థుతిలో తన జీవితంలో దేవుని అందే తను నిరీక్షణ కలిగి దేవుడు పొమ్మంటే పోతాడు, లేకపోతే ఆగిపోతాడు. ఈ దావీదు గారి గురించి మనకు జ్ఞాపకం చేసుకుంటే ఈ కీర్తనలో అంటాడు, దినమునకు 7 మార్లు స్తుతించిన వ్యక్తి ఈ యొక్క దావీదు గారు. ఇలాంటి వారు ఎవరు లేరు. మన జ్ఞాపకం చేసుకుంటే బైబిల్లో ఏ విధంగా ఆరాధించిన వ్యక్తి ఎవరు కనపడకపోవును. ఎందుకంటే దినమునకు 7 మార్లు స్తుతిస్తాడు. అది ఇంకా ఇశ్రాయేలు ప్రజల మీదుగా రాజుగా ఉండి, రాజుగా అంటే మనం మన యొక్క జీవితాల్లో కొన్ని అధికారాలు ఉంటేనే, కొన్ని మన జీవితాలలో ఉన్న ఏదో కొంచెం అధికారం చోట మనం ఏదైనా ఒక పరిపాలిస్తున్న స్థితిని బట్టి మనం కొనసాగించబడిన దానిలో మనం స్థుతిలో ఒక్కొక్క పరిస్థితిని బట్టి మర్చిపోతూ ఉంటాం. కానీ ఈ యొక్క వ్యక్తి ఇశ్రాయేలు ప్రజల మీదుగా రాజుగా ఉండి ఎంతో మందిని పరిపాలిస్తున్న వ్యక్తే. కానీ ఏమాత్రము దేవుని సన్నిధిని విడిచిపెట్టకుండా దినమునకు 7 మార్లు స్తుతించిన వ్యక్తి దావీదు గారు. ఈ దినం మనం మనతో దావీదు గారి గురించి ఎందుకు తెలియజేస్తున్నాడో మన జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే ఈ దినం మన జీవితాలలో దేవునిని మర్చిపోయే దినము కాదు, కానీ దేవునిని స్తుతించే సమయము ఈ దినము. దేవునిని స్తుతిస్తున్నావా, లేక నీ జీవితంలో దేవుని సన్నిధిలో స్తుతించుట మానివేసి ఉన్నావా? దేవునిని మర్చిపోతున్నావా? దేవుని మర్చిపోరు వాళ్ళారా యోచించుకోండి, ఆలోచించుకోండి.
ఎందుకంటే నేను మిమ్మల్ని చీల్చివేస్తాను. మీరు జీవితాల్లో ఇక ఏ మాత్రం తప్పించేవాడు ఎవడు లేడు. కనుక నీ జీవితంలో స్తుతి యాగం అర్పిస్తున్నావా? స్తుతిలే నీ జీవితంలో ఆరాధించగలుగుతున్నావా? దేవుని సన్నిధిలో ఆరాధించే సమయాన్ని దేవునికి అప్పగించుకుంటున్నావా నిన్ను? ఆ దేవుని సన్నిధిలో దేవుడు నీకిచ్చిన అవకాశమును బట్టి దేవుని సన్నిధిలోనికి నడిపించబడి స్తుతి చేస్తున్నావా? ఈ స్తుతి ద్వారా నీ కుటుంబంలో ఉన్న ప్రతి పరిస్థితులన్నిటినీ, స్థితిగతులన్నిటినీ మార్చగలిగిన దేవుడు మన దేవుడు. కనుక మన జీవితాలలో దేవుని సన్నిధిలో ఈ స్తుతుల ద్వారా నీ కుటుంబంలో జాగ్రత్తగా నీ జీవితాన్ని, నీ యొక్క కుటుంబానికి నీవు నీ జీవితంలో రక్షణ కనపరుచినట్లుగా మార్గాన్ని సిద్ధపరచుకుంటున్నాడని చెబుతున్నాడు. ఎవరైతే స్తుతి చేస్తున్నారో ఈ స్తుతి ద్వారా వారి జీవితాల్లో మార్గాలను సిద్ధపరచుకుంటున్నాడు అంటున్నాడు. ఒక భక్తుడు అంటాడు కదా, ఏబు భక్తుడు అంటాడు కదా, ఏమంటాడు? ఎవరు స్తుతి పలుకుతున్నారో వారికి ఉన్న పరిస్థితులన్నింటినీ దేవుడు మార్చగలిగిన దేవుడు కదా. ఇక్కడ ఏబు గారు ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, అతని జీవితంలో ఎంతగా కోల్పోయిన పరిస్థితి అయినను తన కుటుంబంని కోల్పోయాడు, తనకు కలిగిన అన్ని సర్వం, తనకు సొమ్ము, తన యొక్క కలిగిన ఎడ్లు గొర్రెలు అన్నీ కోల్పోయినా తన జీవితంలో తన స్థితిని బట్టి నాకు దేవుడు ఇచ్చాడు, యెహోవాకు స్తుతి కలుగునుగాక అంటున్నాడు. అంటే అతనిలో ఎంత శ్రమ అయినా, ఎంత బాధ అయినా దేవుని సన్నిధిలో స్తుతించటం మర్చిపోవట్లేదు. అతని జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఇంకను తన జీవితంలో కురుపుల చేత, పుండ్ల చేత నింపబడి తన జీవితంలో నడిపించబడుతున్న పరిస్థితిలో కూడా తన భార్య వచ్చి, ఇంకెందుకయ్యా నీవు యథార్థత విడిచిపెట్టు, ఈ దేవుణ్ణి దూషించి మరణంగా అంటుంది. అంటే ఆ యొక్క జీవితంలో కూడా అపవాది ఆ ప్రాంతానికి వచ్చి తనను ఏ విధము చేతనైనా దేవుడి నుంచి దూరం చేయాలని ఆలోచన కలిగి ఉన్నా అక్కడ యథార్థతను విడిచిపెట్టి ఇంకెందుకయా దేవుణ్ణి దూషించి మరణంగా అంటుంది. మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడకు. దేవుడు మనకి మేలు చేసినప్పుడు బాగానే అనుభవించాం కదా, కీడు కూడా అనుభవింపతా కదా అంటూ తన జీవితంలో నడిపించబడుతున్నాడు. కానీ అక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఇతని జీవితంలో ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, ఇతని స్థితిని బట్టి అక్కడ ఒక మాట అంటున్నాడు. ఈ యొక్క ఏబు గ్రంథం 19వ అధ్యాయం 25 వచనంలో అంటాడు, అయితే నా విమోచకుడు సజీవుడనియు నేను భూమి మీద నిలుచుదునని నేను ఎరుగుతును. మాట చదువుకున్నావు. ఏబు గ్రంథం 19వ అధ్యాయం 25వ వచనం. అయితే నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నిలుచునని నేను ఎరుగుదును. ఇలాగ నా శరీరం చీకిపోయిన తర్వాతను శరీరముతో నేను దేవుని చూచెదను, నా మటుకే నేను చూచెదను, మరి ఎవరు కాదు. నేనే నా కన్నులారా ఆయన చూచెదను. నాలో ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఒకే మాట తన జీవితంలో, ఎవరు చూడరు, నా మటుకు నేను చూస్తాను. అంటే అంత జీవితంలో తన స్తుతిలో దేవుని సన్నిధిలో ఆ స్తుతుల ద్వారానే కొనసాగించబడుతున్నాడు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, లోకంలో తనకు కలిగిన వాటన్నిటికీ అన్ని కోల్పోతున్నా, తనకు శరీరంలో ఉన్న శరీరం కూడా చీకిపోయే పరిస్థితిలో ఉన్న నేను నా దేవుణ్ణి చూస్తాను అని దేవుని సన్నిధిలోనే స్తుతిస్తున్నాడు, దేవుని సన్నిధిలోనే ఆరాధించగలుగుతున్నాడు. నీ జీవితంలో ఏ విధంగా జీవించగలుగుతున్నావు? ఏ స్థితిలోనూ నడిపించబడుతున్నావు? కొన్ని శ్రమలు వస్తేనేమో దేవుడు నాకు ఎందుకు చేశాడులే, ఈ దేవుడిని ఇంక అంబడిస్తే ఈ విధంగానే ఉంటుందిలే, ఎందుకులే అని కొన్ని మంది దేవుణ్ణి మర్చిపోయే స్థితిలో నడిపించబడతారు. అంటే దేవుడిని విడిచిపెట్టే స్థితిలో ఉంటారు. కానీ ఈ యొక్క ఏబు గారి యొక్క భక్తుడు మనకు జ్ఞాపకం చేసుకుంటే ఎన్ని శ్రమల చేతనను, ఎన్ని బాధల చేతను తన జీవితంలో నడిపించబడుతున్న స్తుతిని మర్చిపోవట్లేదు. తన జీవితంలో ఒకే నిరీక్షణతో కొనసాగించబడుతున్నాడు. ఇక్కడ అంటున్న మాట, స్తుతి యాగము అర్పించేవాడు తనకు తాను క్షేమాభివృద్ధిని చేసుకుంటున్నాడు. ఎవరైతే తన జీవితంలో రక్షణ కనపరుచుకున్నట్లుగా తను మార్గాన్ని సిద్ధపరచుకుంటున్నాడని చెబుతున్నాడు కదా. మన జీవితం ఈ స్తుతిని మర్చిపోవద్దు. ఈ స్తుతి మన జీవితంలో ఉన్న స్థితిగతులన్నిటినీ మార్చగలుగుతుంది. ఈ మాటలు మీ వెనుకలలో దీవించి ఫలించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవాధిపతి, ఆశ్చర్యకరుడా, మహోన్నతుడా, నీకు స్తోత్రాలు తండ్రి. మీ అపారమైన ప్రేమ చేత నా తండ్రి, మీ కృపతో చేత నా తండ్రి, అయ్యా నా తండ్రి, ఈ దినమున మీరు మాట్లాడిన మాటలు బట్టి నేను స్తోత్రాలు తండ్రి.
అయ్యా నా తండ్రి, మీరు నా తండ్రి స్పష్టంగా మాట్లాడిన మాటలు బట్టి నా స్తోత్రాలు. దేవుని మరచివారులారా, ఇది యోచించుకోండి, ఆలోచించుకోండి. లేని ఎడల నేను మిమ్మల్ని చీల్చివేతును, దానిని తప్పించువాడు లేవడలు లేడు అంటున్నాను తండ్రి. అయ్యా, నిన్ను మర్చిపోయే స్థితిలో మేము నడిపించబడుతున్నాము. అయ్యా నా తండ్రి, మీరు మాకు స్పష్టంగా మాట్లాడిన బట్టి నీ స్తోత్రాలు తండ్రి. అయ్యా, ఒక సంసోరుని జ్ఞాపకం చేశావు అయ్యా నా తండ్రి. అతని జీవితంలో నిన్ను మర్చిపోయిన దాన్ని బట్టి శత్రువు చేతికి అప్పగించబడి తన జీవితం నా తండ్రి వేదనకరమైన స్థితిలోనికి వెళ్ళిపోయింది. దాని నుంచి తప్పించిన వారు ఎవరు లేకపోయారు కనుక తండ్రి, మీరే జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా, దావీదు గారిని జ్ఞాపకం చేశారు, ఏబు గారు మీరు జ్ఞాపకం చేశారు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, అయ్యా నా తండ్రి, అయ్యా నా తండ్రి, అయ్యా పెంట కుప్పల యొద్ద నివాసం కలిగిన వాని జీవితం స్థితిని మార్చిన తండ్రి, ఇశ్రాయేలు ప్రజల మీదుగా రాజుగా అభిషేకించిన వ్యక్తిగా మార్చబడ్డాడయ్యా. అయ్యా నా తండ్రి, ఏబు గారిని మాకు జ్ఞాపకం చేశారయ్యా. మొదట ఆశీర్వాదం కన్నా మరీ అధికంగా ఆశీర్వదించబడ్డాడు అంటున్నావు అయ్యా. నీ స్థుతుల ద్వారా నా తండ్రి ఈ స్థితిగతులన్నిటిని మార్చగలిగినట్లుగా మా జీవితాలలో ఉన్న ప్రతి పరిస్థితుల్లో కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మా యొక్క స్థితిగతులన్నిటిని మీరు మార్చి మీ కృప చూపించి మీ సన్నిధిలో సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి పొందుకొని జీవిస్తున్నాను తండ్రి. ఆమేన్.